ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సోమల నుంచి నంజంపేట, పెద్దోపరపల్లి, ఆవులపల్లి, నాయనపాకాల, తోడంవారిపల్లి ఇదే మార్గంలో వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఏమాత్రం గతంలో ఒక డ్యామ్ ఉండేది, అది తెగిపోవడంతో తాత్కాలికంగా పైపులు మాత్రం వేశారు. ఇక్కడ శాశ్వత డ్యామ్ నిర్మిస్తే కానీ ప్రజలకు రాకపోకలు ఇబ్బంది అవుతుంది. ఏమాత్రం ఈ డ్యామ్ తెగిందంటే ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, స్కూళ్ళకు వెళ్ళాలన్నా, ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళాలన్నా ఇదే మార్గంలో అవుతుంది. ఈ మార్గము కట్ అవడం వల్ల ప్రతిరోజు దాదాపు 2 నుంచి 3 వేల వెహికల్స్ ఈ మార్గంలో వెళ్తాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ డ్యామ్ను శాశ్వతంగా నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయాల్ని ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. సోమల మండలం నుంచి పెద్దపడపల్లి వరకు ఈ ఈదురవల వంతెన ఇది ఆల్టర్నేటివ్గా అయితే ఈ వంతెన జరిగింది. ఇంతకుముందు కొద్దిగా వానలకి కొద్దిగా ఇదైనందు కూడా దాన్ని రెడీ చేసి కొద్దిగా తాత్కాలికంగా పెట్టినారు. దీన్ని ఈ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా బాగా చేస్తే ఇప్పుడు రాకపోకలకు అంతరాయం లేకుండా విద్యార్థులకి అందరికీ బాగుంటుంది. ఈ వంతెన అనేది మాకు ఒక మార్గము. ఈ వంతెన తెగిపోతుంది, మాట మీద తాత్కాలికంగా వేస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ పట్టించుకోవడం లేదు. ఈ వంతెన పూర్తిగా నిర్వహించాల్సిందిగా కోరుతున్నాము. ఈ వంతెన తెగిపోతే మా కాలేజీకి, స్కూల్కి ఎటువంటి వెళ్ళడానికి మార్గాలు అనేది లేదు. ఇక్కడ రైతులు కూడా చాలా మంది వెళ్ళలేకపోతున్నారు. దీన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాము. నంజంపేట గ్రామం మధ్యలో ఉండే ఈడురేవుల వంకని శాశ్వత పరిష్కారానికి కారణం విధంగా ఎప్పుడు చూసినా టెంపరవరీగా చేసి వెళ్తున్నారే కానీ ప్రతి ఒక్క కలెక్టర్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు టెంపరవరీగా చేస్తున్నారే కానీ శాశ్వత పరిష్కారానికి కారణం చేయడం లేదు. ప్రతి తోడేపల్లి నుండి ఏ అటవీ ప్రాంతంలో ఒక్కలు వచ్చినా దీని మీద వెళ్తున్నాయి. 20 గ్రామాలకి అంతరాయం కలుగుతున్నది. దీనివల్ల శాశ్వత పరిష్కారానికి చేయడానికి గవర్నమెంట్ చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. సోమల మండలం పెద్దపరపల్లి మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఈదురేవుల వంక ప్రస్తుతం తాత్కాలికంగా ఉన్నటువంటి ఈ వంక ప్రస్తుతానికి రాకపోకలకు ఇబ్బందికి ముందు ఇబ్బందులకు గురి అవుతుంది. ఇంతకుముందు కూడా చాలా రోజుల నుంచి కూడా తెగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏం తెలియజేస్తున్నామంటే దాదాపు సోమల నుంచి సుమారు 20 గ్రామాల వరకు రాకపోకలు ఈ దారి గుండా జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని రాకపోకలకు అలాగే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఇక్కడ దీని మీద ఒక డ్యామ్ని నిర్మిస్తే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ చక్కగా వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటాం. సోమల మండలం నంజంపేట సమీపంలో జీరేవుల ఉంది. సోమల మండలంలో అధికంగా మొత్తం అడవులు కావడంతో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు ఎక్కువగా వంకలు పొంగి పొరులుతున్నాయి. అదేవిధంగా చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండడంతో వంకలు అధికంగా పోతున్నాయి. గతంలో ఇక్కడ ఒక చిన్నపాటి డ్యామ్ ఉండేది. ఆ వర్షాలు అధికంగా రావడం, డ్యామ్ తెగిపోవడంతో శాశ్వత పరిష్కారం లేక తాత్కాలికంగా పైపులు మాత్రం వేసి ఇచ్చేశారు. దీనికి ఏమంటే దాదాపు ఇటు మార్గంలో దాదాపు ఒక రోజుకు 4,000 వరకు వెహికల్స్ వెళ్తాయి. అదేవిధంగా ఈ డ్యామ్ మాత్రం తెగిందంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, అదే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పూర్తిగా ఇబ్బందికరంగా మారుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి డ్యామ్ను శాశ్వతంగా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.